ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే మా ఏం లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్తోత్రం ఉత్తమం ఏనమంత ప్రబడే చండే జాపో శుభో భవేత్ నా కవచం నాలుగా స్తోత్రం కీలకం నా రసకం నా సూక్తం నాపి ధ్యానం చన్న నశో నాచ మార్చనం కుంజుక పాట మాత్రమే దుర్గ పాట ఫలం నభేత్ అధిక ఉత్తరం దేవి నామం దుర్లభం గోపనే భయజ్ఞ సౌండర్య భారతి మానవం మౌనం యశం సంబరం చాటనార్థకం పాట మాత్రం సంసిద్ధే కుంజుగా స్తోత్రం ఉత్తమం ఓం ఐబ్రహీం కిం చాముండే ఇచ్చో ఓం గం ఓం కిం సుసా జ్వాల 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 ప్రజ్వల ప్రజ్వల ఐబ్రహీం కిం చాముండే విచ్చ జ్వాల హంసలం ఫట్ స్వాహ सर्वगण मांगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वबाधा प्रशमनं त्रैलोक्य साइकिलेश्वरी एवमेव त्वया कार्यमस्मत् भैरी विनाशनम. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే వ్యక్తిగతంగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను. ఇంకా ఈ సేవా సమితి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి అందరూ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అమ్మవారి మరొకసారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.